పెళ్లివారులు ఇదేనా అండి? వాట్? ఈ పెండాలు చూస్తూ మ్యూజిక్ వింటూ అడగడం దేనికో? గురూజీ సైట్ ఏమో పాపం. అది కాదే, నాలాంటి బ్యూటీని పలకరించాలన్న ప్లాన్ ఏమో. సరే సంతోషించాం గానీ గోపాల్ పెళ్లి జరిగేది ఇక్కడేనా? ఇక్కడంటే ఇక్కడ కాదండి, అక్కడ ఆ పందిట్లో. ఊరుకోండి, ఏమిటా నవ్వులు? నమస్కారం కృష్ణ గారు, దయచేయండి. నమస్కారం, రండి లోపలికి రండి. బాబాయ్ బాబాయ్, ఏమిటి? ఎవరా అబ్బాయి? అబ్బాయి కాదు, పెద్ద కోటేశ్వరుడు, ఒక్కడే కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. అయితే నాకు పెళ్లి కలదే. బండబాబు గారికి కూడా పెళ్లి అయిపోతుంది. మీకు డ్రంకాలు వచ్చింది. హలో, గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. కృష్ణ గారు, ఈ మ్యాక్సీ మా డాడీ మొన్ననే బాంబే నుంచి తీసుకొచ్చారు. మీకు మ్యాక్సీ అంటే ఇష్టమా, లిన్నెల్ అంటే ఇష్టమా? పట్టు చీర అంటే ఇష్టం. లాస్ట్ టైం డాడీ సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ నేచురల్ షేడ్ లిప్స్టిక్ తీసుకొచ్చారు. మీరు ఏది లైక్ చేస్తారు? లిప్స్టిక్ వాడని పెదవులు, గుండ్రటి బొట్టున్న నుదురు, కాటుకు దిద్దిన కళ్ళు, తెలుగుదనం ఉట్టిపడే వ్యక్తిత్వం. హలో రాధ గారు. మీరా? నా పేరు మీకెలా తెలిసింది? ఈ బృందావనంలో ఒంటరిగా తిరిగే అమ్మాయి పేరు రాధే తీరాలి. నయమే. అయితే ఒంటరిగా తిరిగే అబ్బాయి పేరు కృష్ణుడు అంటారా? కరెక్ట్. పింఛం పిల్లన గురువు లేవు గాని నా పేరు మాత్రం కృష్ణే. ఒంటరిగా వచ్చాను గనుక నన్ను రాధా అని పిలిచారు. మా ఫ్రెండ్స్ అందరితో వచ్చుంటే అప్పుడేమని పిలిచేవారు? తులసి అని పిలిచేవాడిని. అదేమిటి? ఆర్భాటంగా ఆడంబరంగా ఉండే వాళ్ళ మధ్య మీరు పవిత్రమైన తులసి మొక్కలా ఉంటారు కనుక. నా పేదరికంలో ప్రత్యేకత చూడటం మీ గొప్పతనం. రాధ గారు, మీ ఫ్రెండ్స్ అంతా ఐశ్వర్యం తెచ్చిపెట్టే అందంతోనూ డబ్బు తెచ్చిపెట్టే దర్పంతోనూ నన్ను ఆకర్షించాలని తాపత్రయపడ్డారు. కానీ నన్ను మాత్రం సామాన్యమైన మీ అలంకరణ, స్వచ్ఛమైన మీ అందం ఆకర్షించాయి. కృష్ణ గారు. రాధ గారు, మనసులో ఉన్న మాటను చెప్పేయటం నాకు అలవాటు. పూజ చేయటానికి కావలసినవి ఖరీదైన కాగితం పూలు కావు, నిండుగా పూచిన పువ్వు. అలాగే పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఆస్తులోని ఆడపిల్ల కాదు, నిర్మలమైన మీలాంటి అమ్మాయి. ఇవిగో, ఇవే నా గుండెలో ముద్రపడ్డ 2 అక్షరాలు. నా మీద ప్రేమ లేకపోయినా, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేకపోయినా ఆ అక్షరాలు చెరిపేయండి. లేదా రాధ పక్కన ఈ కృష్ణుడికి చోటివ్వండి.